తెలంగాణ నుంచి నీళ్లు కావాలా, గొడవలు కావాలంటే ప్రజల కోసం నీళ్లే కావాలని కోరుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అక్కడ రాజకీయ పబ్బం కోసం పార్టీలు రాయలసీమ లిఫ్ట్పై మాట్లాడుతూ ఉంటే జగన్ రాజకీయ స్వార్థం కోసం వాడుకోవటం సరికాదని హితవు పలికారు. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తన ప్రజెంటేషన్లోనే జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఆగిందన్నారని గుర్తు చేశారు. నీళ్లు కావాలి, గొడవలు కాదు మాకు కావాల్సింది. రెండు రాష్ట్రాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈవేళ గోదావరిలో 3000 టీఎంసీలు నీరు పోతూ ఉంది. అందుకని కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నారు, ఇటు పోలవరం నిర్మాణం చేసుకుని అడుగుతూ ఉన్నాం. చివరికి అంతిమంగా గెలిచింది న్యాయమే గెలుస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇప్పుడు మనం ముచ్చిమూరు ద్వారా తీసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ తీసుకుంటున్నాం అలా గ్రావిటీ మీదే వస్తుంది. 885 నుంచి 841 ఫీట్ దాకా గ్రావిటీ తీసుకోవచ్చు. 841 నుంచి 800 వరకు మనం లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం. ఈవేళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన అధికారంలో ఉన్నారు, మన ఇష్టానుసారంగా చేసుకోవడం, తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం ఉందని వాళ్ళ అధికారం చేసుకోవడం కూడా. అక్కడ ఒక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, అదేవిధంగా మనకి కేఆర్ఎంఏ ఉంది, అదేవిధంగా ఇంకా న్యాయస్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి పరిధిలోనే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ యొక్క ఎత్తిపోతలు అనేది చాలా క్లియర్గా 2020, 2021 వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఎన్జీటీ దీన్ని నిలుపుదల చేసింది. ఇది చాలా క్లియరు.